ఎట్లా అనిపించింది? ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ లాగా మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చారు. పాట అత్యద్భుతంగా ఉంది. తమన్ గారికి 100% మేము మార్కులు ఇస్తాము. ఆయన మిమ్మల్ని దగ్గరకు వచ్చింటే బాగుండేది అనిపించింది నాకైతే. కానీ ఈ సునామీ, ఈ ఆంధ్ర ఇప్పటికి ఆగదు. ఆంధ్రలో తెలంగాణలో ఇంకా రెచ్చిపోతుంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ లెవెల్లో ఓజీ ఓజీ అంటూ పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులందరూ ఈ తుఫానుని ఆంధ్ర తెలంగాణ తట్టుకునే వాళ్ళు లేరని చెప్తున్నాము. రికార్డులు బద్దలవుతాయని చెప్తున్నాను నేను. చూసుకోండి, ఒక రికార్డు పనిచేయదు. లక్షలకు పనిచేయదు. ఇప్పటి నుంచి లక్షలకు పనిచేయడు. నెగిటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఆయన నెగిటివ్ గా గట్టిపోతే కూడా పీకే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయనకి ప్లాపులకి ఇటువంటి సంబంధమే లేని మనిషి ఆయన. 1000 కోట్లు ఎవడైనా కొట్టని. ఆయన 1000 కోట్ల అభిమానం సంపాదించిన మనిషి. ఆయన 1000 కోట్లని కొట్టడం కాదు, 1000 కోట్ల అభిమానం సంపాదించిన మనిషి ఆ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బ్రో అన్న, అంటే కళ్యాణ్ గారి సినిమాకి 10 రోజుల ముందు కొంతమంది ట్రోల్ చేస్తారు, ఆయన ఆపాలని చూస్తారు. ఓడిచే పరిస్థితి ఏంటి చెప్తా. జనసేన పార్టీ కార్యకర్తలు అండదండగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారి తిరగబడితే మాట్లాడడానికి కూడా ఉండడు, ట్రోల్స్ చేయడానికి ఉండదు. సోషల్ మీడియా సునామీని సృష్టిస్తాం. 100% మనల్లో ఆపేదాన్ని తమ్నేల్ పెట్టేసి ఎవడు ఆపలేడు. పవన ప్రపంచం మొదలైంది. ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. అవమానాలకు అతీతంగా చెప్పు. అవమానాలకు అతీతంగా ముందుకెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎలా ఉంది స్క్రీన్ పైన? అదిరిపోయింది. ఆ స్టోరీ చూడాలంటే మన 2 కళ్ళు చాలు. ఆ ఆంధ్ర చూడాలంటే అందరూ అనిరుద్ అంటారు కదా తోపు. మరి అనిరుద్ బక్కోడు ఏం పనికి రాడు. తమన్ కింద తమనే తోపు. తమన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ కత్తి పెట్టుకుంటే ఎలా ఉన్నాడు? అసలు ఏం అర్థమవుతుంది. అందరు పోయి థియేటర్ నేతే మొత్తం కింద పడిపోయినా. నాకేం అర్థమవుతుంది. క్రౌడ్ ఫుల్ ఉంది. నన్ను నెట్టేసిరు. నన్ను కింద పడి తొక్కేసి అయితే ఉంది. తొక్కిసారి అల్లుడు కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు తొక్కిసారి ఆట. బట్ పోలీసు వాళ్ళు చాలా మంచి కంట్రోల్ చేశారు. కొంతమంది కంట్రోల్ చేయలేదు. కొంతమంది ఓవర్ కంట్రోల్ అయిపోయారు కాబట్టి పోలీసు వాళ్ళు చార్జ్ చేయాల్సి వచ్చింది. కొంతమంది పోలీసు వాళ్ళు బాగుండ్రు, కొంతమంది పోలీసు వాళ్ళు బాగాలే. మనం ఏం చేయలేము. డిపెండ్ ఆన్ థియేటర్ స్టాఫ్ చూసుకుంటారు. లాస్ట్ అయిపోయినాక ఇది పాసులు ఇచ్చేదేమో. ఈ పాసులు అప్పుడు నాకు అర్థం కాదు. ఈ పాసులు పోలీసు వదిలేసి ఏం చేస్తారు. పోలీసు కంట్రోల్ చేయకపోతే అవుట్ కంట్రోల్ అయిపోతుంది. ఇంకా ఇప్పటికి కూడా 100 crore లేదంటారు కదా. మరి ఇప్పుడు అర్థం కాలే. పవన్ కళ్యాణ్ కి 100 crore లేదంటారు సినిమా. అరే ఓజీతో ఇప్పుడు చూపిస్తాం. 100 crore కాదు, 1000 కోట్లు కూడా చూపిస్తాం. పుష్ప రికార్డ్ బ్రేక్ అవుతుందా? పుష్ప రికార్డ్ మాకు సంబంధం లేదు. పుష్ప రికార్డ్ అయితే బ్రేక్ చేయగలుగుతాం, పక్కా చేయగలుగుతాం. కళ్యాణ్ బాబు ఒక్కసారి రాజకీయం ఉండు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేకపోతుండు. ఒక్కసారి ఆయన వదిలేసినాకు పుష్ప కాదు, ప్రభాస్ కాదు, ఉబ్బర్ పనికి రాదు. మన కింద రికార్డులకే రికార్డు, పవర్ స్టార్ రికార్డు మొత్తం చూపిస్తాడు. కళ్యాణ్ బాబు కల్టీ చూపిస్తాం. రైట్, జై పవర్ స్టార్, జై హింద్. పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసి చెప్తావు ఏం చెప్తాం బ్రో? వాళ్ళు ట్రోల్ చేస్తున్నాం. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి బ్రో. వదిలేసేయండి వాళ్ళు, అంతే. ఒకటే మాట. ఓజీతో సమాధానం చెప్తారా? ఓజీతో పక్కా సమానం చెప్తాం. అదే వీరమల్లు కొంచెం కలెక్షన్ చేసింది, ఇంకా చేస్తుందని. ఇప్పుడు స్టిల్ రన్నింగ్. 600 పీపుల్స్ దాకా పబ్లిక్ వచ్చిర్రు. చిన్నపిల్లలు స్కూల్ ఇక్కడ ముసాపేట నుంచి వచ్చిర్రు. వాళ్ళకి పబ్లిక్ చాలా మంది వచ్చిర్రు. వాళ్ళు కూడా కొన్ని స్లోగన్స్ అన్నారు. పాపలకు పాప నిధి పాప అన్నారు, బాబులకు బాబు కళ్యాణ్ బాబు అన్నారు. ఇంకా చాలా కొంచెం పోలీసు వాళ్ళు చాలా లేట్గా వచ్చిర్రు. ఒక 100 పీపుల్స్ దాకా పోలీసు వాళ్ళు, బౌన్సర్లు ఒక 12 మెంబర్స్ ఉన్నారు. స్టాఫ్ అయితే కంట్రోల్ లేకపోతే స్టాఫ్ కట్ట పట్టుకుని బతుకున్న కళ్యాణ్ బాబు కలిసి చూపించినాం అంతే. ఇక ఒకటే మాట, కోనసీమ కళ్యాణ్ సీమ. జై హలో బ్రో. ఓజీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది థియేటర్లో, విమల్ థియేటర్లో చూసారు కదా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సాంగ్ బీట్ ఎలా ఉంది బ్రో? నిజంగా వేరే లెవెల్ ఉంది బ్రో. ఇవన్నీ కాదు బ్రో, ఒకటే మాటలో చెప్తున్నా. ఈ మూవీని బీటీఎస్ చూపిమని చెప్పండి. ఎవరైనా కానీ, ఏ హీరో అయినా కానీ ఈ మూవీని బీటీఎస్ చూపిమని చెప్పండి చాలు, ఇంకేమొద్దు. అంటే ఓజీ సినిమా మొత్తానికి కూడా ఇప్పటి వరకు ఉన్న హైప్ ఏదైతుందో ఈ సాంగ్ ఒక్కటి సమాధానం చెప్పుతుంటారా? 100% బ్రో, 100% ఈ సాంగ్ మొత్తం అన్ని మూవీస్ని దింపుతుంది. 100% రాసి ఇవ్వచ్చు. ఎందుకంటే మొత్తం బీట్స్ చాలా ఉన్నాయి.
తమను ఎలా కొట్టాడు, బీట్ ఎలా కొట్టాడు, బ్యాక్గ్రౌండ్ మొత్తం సింక్ అయింది, ఎడిటింగ్ బ్రో మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో లోపల వింటుంటే మాత్రం అసలు కంట్రోల్ అవ్వట్లేదు గూస్ బంప్స్. అసలు కూర్చుని వాళ్ళు ఎవడైనా ఇవ్వాల్సిందే, అంత డేంజర్ ఉంది సినిమా అయితే. సెప్టెంబర్ 25 సినిమా ఆన్ లోడింగ్ అని చెప్పి రెడీగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. నువ్వేం చెప్తావు? వచ్చిన తర్వాత చూద్దాం బ్రో, దాని అమ్మ పాప ఎవడైనా కూడా కిందికి రావాల్సిందే 100%. ఏ హీరో అయినా కూడా కిందికి రావాల్సిందే. ట్రోలర్స్ ఏం చెప్తావు? అంటే పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు కదా. మొన్న అర్హర వీరమల్లికి ట్రోలర్ చేశారు కదా, వాడు ఈ సినిమాకి ఎవరినైనా కానీ ట్రోల్ చేసి చూపించమని, ఈ సాంగ్ ఒకటి ట్రోల్ చేసి చూపించమని చెప్పండి, దాన్ని బట్టి ఏది చేయమంటే చేద్దాం. ఇక ఒక్క మాటలో ఫ్యాన్ బాయ్ గా కానీ సుజిత్ డైరెక్షన్ ఎలా ఉంది, తన కాన్సెప్ట్ ఎలా ఉంది బ్రో సాంగ్ బట్టి కానీ అంతకుముందు వచ్చిన ట్రైలర్? నిజంగా బ్రో ట్రైలర్ ఇంకా సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఇదైతే ఫ్యాన్ బాయ్ కానీ ఏదైనా అనుకోండి మీరు, మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మా గూడ్స్ బంప్స్ ఎట్లా వస్తున్నాయి లోపల నుంచి, వేరే లెవెల్ బ్రో అది నిజంగా. అంటే ప్రభాస్ రోల్ ఉంది అంటారు బ్రో, ఉంటుందంట. ప్రభాస్ రోల్ అది మాకు కూడా టాక్ వచ్చింది కానీ అది తెలియదు, ఇంకా వచ్చి మూవీ వచ్చే వరకు తెలియదు అది, అంతే బ్రో. ఇక ఇప్పుడు డైరెక్షన్ పరంగా చూసుకుంటే సుజిత్ ఫస్ట్ సినిమా సాహో తీశారు కదా, ఆ సాహోకి ఇంటర్లింక్ గా ఇప్పుడు ఓజీ వస్తుంది, సేమ్ ప్యాటర్న్ అని అన్నారు. మీరేం చెప్తారు? ఒకవేళ రెండు కంబైన్ అయితే మాత్రం ఎలా ఉంటుందంట బ్రో? అది మూవీ టాక్ ఎప్పటి నుంచో, అది కంబైన్ టాక్ ఎప్పటి నుంచో ఉంది బ్రో. ఒకటి ఈ సాహో ఇంకా ఇదనే కాదు, చాలా మూవీస్ లింక్ ఉన్నాయి దీంట్లో. మీకు అన్ని మూవీస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎట్లా అంటే వేరే అందరు హీరోస్తో లింక్ ఉంది మూవీ. ఇది మూవీ అనే కాదు, ఒక 6-7 మూవీస్ కలిపి లింక్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఇంత మాస్ గ్యాంగ్స్టర్ యాక్షన్ చేస్తున్నారు అంటే గతంలో పనిచేసి చేశారు, అంతకు మించి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆ సాంగ్ లో చూసినప్పుడు? బ్రో అసలు చెప్పాలంటే ఈ ఏజ్లో అతను చేయడమే చాలా గ్రేట్. అండ్ ఈ డేంజర్ మొత్తం చాలా డేంజర్ ఇది మొత్తం. అది బ్రో ఇంకేం లేదు చెప్పడానికి కూడా. ఒక మాటలో సాంగ్ గురించి ఏం చెప్తావు? గుద్ద చింపి పడదింగింది ఒకటే మాట. ఓజీ సాంగ్ రిలీజ్ అయింది కదా ఫస్ట్ సాంగ్, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. మొత్తం ఆ మ్యూజిక్ సౌండ్ ఇచ్చి పాడేసి మొత్తం బీట్ అయితే వేరే, అసలు ఎవడు కుర్చీలో కూర్చున్నాడు కూడా అసలు ఆగడు ఎవడు, ఆ వేరే లెవెల్ ఉంది. సాంగ్ బీజం కానీ తమ ఇచ్చి పాడేసిండు అని చెప్తాం మొత్తానికి. ఒక్క సాంగ్ తో సినిమా మొత్తానికి సమాధానం చెప్పే విధంగా ఉందా? అంతే, ఇంకా మాటలు లేవు. మొత్తం మీరే చూస్తారు ట్రెండింగ్ మొత్తం, ఏడ చూడు ఇదే ట్రెండ్ అవుతుంది, పబ్బులో ఏడైనా కానీ మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే సాంగ్ ఉంటుంది నెక్స్ట్. ఇప్పుడు మామూలుగా తమన్ ఏం చెప్పాడంటే ఈ సాంగ్ తో తమిళ అందరూ మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, మొన్నటి వరకు మన వాళ్ళని ఇన్స్పిరేషన్ గా అనిరుద్ధ్ గురించి అన్నారు కదా, ఎలా ఉంది థియేటర్ ఎక్స్పీరియన్స్? అది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అంటా నేను తమను ఈ సాంగ్ తోటి. ఫ్యాన్ బాయ్ సుజిత్ గురించి మీరేం చెప్తారు ఈ సినిమా గురించి? ఫ్యాన్ బాయ్ సుజిత్ ఆ షాట్ మాత్రం ఒక్కొక్క వాకింగ్ స్టైల్ కానీ, గన్ షాట్ కానీ, బస్సులో వచ్చి ఫైర్ చేసే షాట్ కానీ వేరే లెవెల్ ఉంది. ఇంకా సినిమా మొత్తం ఎలా ఉంటుందని వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ. హరిహర వీరమల్లని తొక్కేమని చెప్పి చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు, అటువంటి ట్రోలర్స్ మీరే సమాధానం చెప్తారు? నేను దాని గురించి ఏం చెప్పాను బ్రో, హరిహర వీరమల్ సినిమాని సినిమాలా చూడాలి. అదో సినిమా ఇదొక సినిమా అంతే. ఇది ఓజీ, అది హరిహర వీరమల్. డైరెక్టర్స్ కానీ ఏ డైరెక్టర్కి ఒక్కొక్క వర్షన్ అనేది ఒక డిఫరెంట్ థాట్ వ్యూ అనేది ఉంటుంది, దాన్ని బట్టి తీస్తారు అందరూ. ఒక మాటలో ఓజీ గురించి నువ్వేం చెప్తావు? ఓజీ గురించి అంటే ఇచ్చి పాడేసారు అంట బ్రో, సాంగ్ ఇచ్చి పాడేసారు. కానీ ఒక్కటి ఏంటంటే ఈ ప్లానింగ్ ఏదంటే మూవీ టీం వాళ్ళు వస్తారని చెప్పి బుక్ చేశారు, అది నచ్చలే బ్రో. ట్విట్ వేశారు, తమన్ కూడా ట్విట్ వేశారు, కమ్మింగ్ లోడింగ్ విమల్ థియేటర్ అని చెప్పి. అది కరెక్ట్ కాదు. అంటే మీడియా వాళ్ళు కానీ మధ్యాహ్నం నుంచి మనం ఎంత వెయిట్ చేస్తున్నాం, అసలు సాంగ్ కూడా ముందే వదిలిదొబ్బేసి యూట్యూబ్లో నీట్గా క్యాన్సిల్ చేశారని చెప్పి, క్యాన్సిల్ అయ్యిందని చెప్పకుండా ఈవెంట్ ఇది ఒక ప్లాన్ లాగా అనిపిస్తుంది. అది ఒక కరెక్ట్ ఆన్సర్ ఇస్తే బాగుంటుందని చూస్తాను నేను. థ్యాంక్ యూ.